UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే మేడం. నమస్తే అమ్మ. బిజినెస్ ప్రతి ఒక్కళ్ళకి సొంతంగా ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలని, లేదా సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని, ఇంకొకళ్ళ కింద పని చేయకూడదు అని, అవును. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో బిజినెస్ అసలు సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ ఎలా ఉండాలి? వాళ్ళ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండాలి? ఓకే. మనం బిజినెస్‌కు చాలా ఇంపార్టెంట్ గ్రహాలు బుధుడు, దాని తర్వాత సూర్యుడు జాతక చక్రంలో. అది చాలా ఇంపార్టెంట్. అందులో మంచిగా వాళ్ళకి ఉంటే వాళ్ళకేందంటే చాలా బాగా వ్యాపారం నడుస్తది. అదే కూడా వాళ్ళకి దానికి సంబంధించిన హౌస్ కూడా లగ్నం నుంచి 10th హౌస్. సో అప్పుడు 10th హౌస్ జాతక పరంగా వాళ్ళకి రెగ్యులర్ ఇన్‌కమ్ గురించి చూపిచ్చేది, వాళ్ళ వ్యాపారం గురించి చూపిచ్చేది. అక్కడ వ్యాపార స్థానం అనేటప్పుడు కొన్ని దశలో ఏమైతుందంటే వాళ్ళకి అసలు వ్యాపారం అస్సలే కలిసి రాదు. కొన్ని వరకు మంచిగా అయింది, తర్వాత బాగుండట్లేదని అంటారు. సో దీనికి రీజన్ ఏందంటే ఇప్పుడు ఒక చంద్రదశ జరుగుతున్నప్పుడు సూర్యుడు శత్రువు అయితాడు. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళ కొన్ని జాతక చక్రంలో చంద్రుడు మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు వ్యాపారం కలిసి వస్తది. అదే చంద్రుడు దశలో సూర్యుడు శత్రువు అయిన దానివల్ల వ్యాపారం అసలే కలిసి రాదు. నెక్స్ట్ గురు మహాదశ. సో గురుడు 16 సంవత్సరాలు ఉంటాడు ఆయన దశలో. అప్పుడు గురు మహాదశలో కూడా ఏందంటే వ్యాపారం కలిసి రాదు. దీనికి రీజన్ ఏందంటే శుక్రుడిని తర్వాత సూర్యుడిని ఆ టైమింగ్‌లో శత్రువులు అయితారు. ఓకే. సో జనరల్‌గా మనం చూస్తాము గురుడు తర్వాత సూర్యుడు మిత్రులను చెప్తాము. కానీ కొన్ని దశలో శత్రువులు అయితారు వీళ్ళు. సో అప్పుడు ఏమైతుందంటే గురు మహాదశ వచ్చినప్పుడు వాళ్ళకి వ్యాపారం అసలే కలిసి రాదు. సరే నెక్స్ట్ వ్యాపారము వాళ్ళకి దశ బాగుంది, గోచారం మంచిగా ఉంది. కానీ అసలు సరిగా కలిసి రాలేదు. కొన్ని బ్రాంచ్ అంటే వేరే బ్రాంచ్ నేను పెట్టినప్పట్లోంచి అని చెప్తారు. సో అప్పుడు దశ బాగున్నప్పుడు వాళ్ళకి గోచార రీతిగా గ్రహాలు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు బిజినెస్ కలిసి రాలేదంటే వేరే ప్లేస్ చేంజ్ అయినప్పుడు అక్కడ వాళ్ళకి వాస్తు ఒకటి చూడాలి. నెక్స్ట్ ఏందంటే వాళ్ళు అసలు షట్టర్ నెంబర్ చూడాలి. అంటే డోర్ నెంబర్. సో అది ఒకవేళ వాళ్ళకి నెగెటివ్ నెంబర్ ఉంటే అక్కడ వాళ్ళు వేరే కొత్త బ్రాంచ్ పెట్టినప్పట్లోంచి అస్సలే కలిసి రాదు. కొంతమందిలో ఒక ఆఫీస్‌లోంచి దాన్ని ఫుల్‌గా తీసేసి వేరే దానికి మూవ్ అయితారు. అయితే అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నెగెటివ్ ఎఫెక్ట్ పడతది. సో అంత ముందుగా చాలా బాగా కలిసి వచ్చిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి బాగలేదు అంటారు. అప్పుడు చక్రంలో చూసిన దశ బాగుంటుంది. వాళ్ళకి గ్రహాలన్నీ మంచి స్థితిలో ఉన్నా వాళ్ళు ఉన్న స్థలం నెగెటివ్‌లో ఉన్నప్పుడు కలిసి రాకుండా పోతుంది. సరే కొంతమందిలో ఏం చేస్తారంటే బిజినెస్‌కు వేరే నేమ్ పెడతారు. కొత్త నేమ్ పెడతారు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. ఈ నేమ్స్ కూడా చాలా అంటే ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి. చాలా మంది జ్యోతిష్యం ఇలాంటి జ్యోతిష్య నిపుణులు చూసే చాలా పేరు బలం అంతా చూసుకొని వాళ్ళ జాతకాన్ని చూసుకొని పేర్లు పెడుతూ ఉంటారు. అవును. బట్ ఎప్పుడైతే పేరు పెడతారో అంటే వేరే మనం ఒక ఆల్రెడీ అవును. ఉన్న అవును. పేరుని చేంజ్ చేయటం. అవును. అంటే వేరే వాళ్ళ బిజినెస్ మనం తీసుకుంటాం అనుకోండి. అవును. మనం పేరు పెట్టుకోవాలి అనుకొని మన జాతకాన్ని అన్ని చూయించి తీసుకుంటూ ఉంటాం. అవును. నేమ్ చేంజ్ చేయగానే వీళ్ళకి కూడా నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అవును. ఉన్న బిజినెస్ కాస్త ఇంకా డౌన్ ఫాల్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఒక నంబర్ ఇప్పుడు మన నేమ్ అనేటప్పుడు కూడా ఏందంటే ఒక బిజినెస్‌కి ఒక నేమ్ పెడతామంటే అది ప్రతి గ్రహాల్లో ఏదో ఒక పవర్‌లో ఉంటది. ఇప్పుడు ఒక లక్ష్మిని పెడుతున్నామంటే లక్ష్మికి వాల్యూ 19 అంటే 1 పవర్‌లో వస్తుంది. సపోజ్ మనం LAXMI పెడతామంటే అది 5 పవర్‌లో వస్తుంది. సపోజ్ మనం వచ్చేందంటే ఇప్పుడు శ్రీ లక్ష్మి అని పెట్టామనుకోండి అది 7 పవర్‌లో వస్తుంది. సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ఆ నంబరు వాళ్ళకి సెట్ అవుతాయి. 7 ఒకవేళ వాళ్ళకి శ్రీ లక్ష్మి అట్లా అని పెట్టి దాని తర్వాత వాళ్ళు ఏం బిజినెస్ పెడతారో దాన్ని యాడ్ చేసుకుంటారు. జనరల్‌గా బిజినెస్ నేమ్ యాడ్ బిజినెస్‌కు సంబంధించిన మన ఏం నేమ్ పెడుతున్నాము. సో అదిదే మనం చూడాలి. ఇప్పుడు ఏందంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు శ్రీ లక్ష్మి కంప్యూటర్స్ అని పెడతారనుకోండి. కంప్యూటర్స్ అనేది కామన్ నేమ్. సో శ్రీ లక్ష్మి అనేది మనం తీసుకోవాలి. సో అప్పుడు ఏమైతుందంటే ఈ నంబరు వాళ్ళకి సెట్ అయితుందా లేదా? ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర మంచిగానే ఉండిందండి. వాళ్ళు వేరేది అసలు వేరే ప్లేస్‌లో పెట్టుకుంటారని చెప్పి మనకి ఇచ్చేసారు. బట్ మనం కొన్నాము. కొన్న తర్వాత ఏందంటే అక్కడ మనం ఒక నేమ్ చూసి పెట్టుకుంటాం. కానీ అది వీళ్ళకి అసలు ఇచ్చేసి వెళ్ళిన వాళ్ళకి కొన్ని జాతక రీతిగా వాళ్ళకి టైం బాలేని ఇచ్చేసి వెళ్తే వీళ్ళు బాగా ఉంది అంటే ఆ నంబర్ పవర్ వీళ్ళకి సెట్ అయిందంటే చాలా మంచి పొజిషన్‌కి వస్తారు. అదే నేమ్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళకి ఒకవేళ అది నెగెటివ్ నంబర్‌లో పెట్టేసుకున్నారు. ఒక చిన్న లెటర్ కూడా కరెక్షన్ చేసుకుంటారనుకోండి. సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అక్కడ ఆ నంబర్‌ని పెట్టి ఆ గ్రహాల స్థితిగా మనకు చూపిస్తది. అంటే ఇప్పుడు మనం చెప్పాం శ్రీ లక్ష్మి అంటే 7 పవర్‌లో ఉంది. కేతు పవర్‌లో ఉంటుంది. మళ్ళీ లక్ష్మి అంటే 1 పవర్‌లో ఉంటుంది. సూర్యుడు పవర్‌లో ఉంటుంది. అప్పుడు ఈ సూర్యుడు లేదు కేతు వీళ్ళ చక్రంలో ఏది బాగుందో దానికి తగినట్టుగా పెట్టుకోవాలి మనం. సపోజ్ మీరు చెప్పినట్టుగా బిజినెస్‌కి సంబంధించింది మనం చూడాల్సిన విషయాలు వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే
ఫస్ట్ వాళ్ళ జాతకంలో నడుస్తున్న దశ, వాళ్ళు ఒకవేళ ఏ హౌస్‌కి షిఫ్ట్ అదే అంటే ఏ ఆఫీస్‌కి షిఫ్ట్ అవుతున్నారో ఆ డోర్ నంబరు, నెక్స్ట్ నేము, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి నడుస్తున్న ఆ టైం ప్రకారం మెయిన్ డోర్ ఉంది చూడండి. అది కూడా ఆ షట్టర్ కూడా వెస్ట్ ఫేసింగ్ కొంతమందికి కలిసి రాదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ చక్రంలో నార్త్ ఈస్ట్ కూడా కలిసి రాదు. చాలా మంది ఓకే. 99% నార్త్ ఈస్ట్ మంచిది అని అస్ట్రాలజిస్ట్ చెప్తూ ఉంటారు. నార్త్ ఈస్ట్ వచ్చి బుధుడికి సంబంధించిన ప్లేసు. అదే బుధుడు వాళ్ళ చక్రంలో నెగెటివ్‌గా ఉంటే అసలు ఆ నార్త్ ఈస్ట్ అనేది కూడా కలిసి రాదు. ఓకే. సో, అది ఏందంటే ఇప్పుడు ఒక మాట చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం వచ్చి మన రామాయణంలో చూస్తాము. రాముడు మన దేవుడిని మనం మొక్కుతాం. అవును. అదే రావణాసురుడి కొడుకు ఆయన శత్రువు అయితాడు. దేవుడైన కదా! అది అట్లనే మన ఈశాన్యం అనేది మనకు చాలా మంచి ప్లేసు. ఎప్పుడు నార్త్ ఈస్ట్. అసలు రావణాసురుడు కూడా ఎంతో భక్తుడు కదా ఆ! శివుడికి. కరెక్ట్. అయినా కానీ అందరికి రాక్షసుల పరిచయం అవుతాడు. అంటే మనం ఒకరిని ఇప్పుడు ఈశాన్యం అంటే అంత మంచి ప్లేస్ అని అనుకుంటాం. అదే కొన్ని జాతకాలకు సెట్ అవ్వదు. అవును. సో, అట్లనే ఇప్పుడు జనరల్‌గా చూడాలి జాతకంలో రాహు, కేతులు కూడా కొన్ని వాళ్ళ కొంతమంది చాలా మంచివి చేస్తూ ఉంటది. అదే కొన్ని జాతకాలకు చూడండి అసలు గురుడు, శుక్రుడు కూడా వీళ్ళు చెడు చేస్తూ ఉంటారు. సో, మనం అశుభ గ్రహాలదనే ఇట్లా ఉంది. అసలు ఈ గ్రహాలు మంచిదే చేస్తది కదా అని అంటారు. అంటే శుక్రుడు కూడా అశుభ గ్రహమే. కానీ కామన్‌గా చూస్తే మంచి చేస్తదని చెప్తాం కదా అందరూ శుక్రుడంటే. ఇప్పుడు మనం చూస్తున్నాము గురుడు, చంద్రుడు ఇవన్నీ మంచి గ్రహాలు, బుధుడు ఇవన్నీ శుభగ్రహాలు. కానీ కొన్ని జాతకాలు గురుదశ వచ్చినప్పుడు అస్సలే బాగాలేకుండా ఉంటారు. తర్వాత చంద్రదశలో కూడా అసలు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటది. అట్లనే బుధ మహాదశలో కూడా ఏమైతుందంటే వ్యాపారం అసలే బాగుండదు. అంటే నాకు బుధ దశ జరుగుతుంది కాదని బిజినెస్ పెట్టుకోమన్నారండి అని నేను పెట్టాను. కానీ చాలా అసలు లాస్ అయింది. అంటే వాళ్ళు చెప్పే ముందుగానే చక్రం చూడంగానే నేను చెప్పేస్తాను. మీరు పర్టిక్యులర్‌గా ఈ దశలో ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే అసలే మీకు కలిసి రాదని. ఇంత ముందుగా కూడా ఒక బెంగుళూరు క్లయింట్ మాట్లాడారు. వాళ్ళకేందంటే వాళ్ళకొచ్చి గురు దశ జరుగుతుంది. అసలు వాళ్ళు లాస్ట్ 6 మంత్‌లోంచి స్టార్ట్ అయింది గురు దశ. బట్ అక్కడే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. నేను చెప్పినా మీరు గురు దశలో ఒకవేళ మీరు ఈ రీసెంట్‌గా ఉన్న దశలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటాను. మీకు ఒకవేళ అంత ముందుగా పెట్టున్న బిజినెస్ అయినా కానీ ఈ దశలో మీకు అసలు టోటల్‌గా బావుండదు. లాస్ అయితారని చెప్పాను. 100% కరెక్ట్ మేడం. నేను 50 లాక్స్ పైన ఇన్వెస్ట్ చేశాను. అసలు ఒక 3 మంత్స్ కూడా లేదు. టోటల్‌గా అన్ని పోయింది. అసలు నేను చాలా లాస్ అయిపోయి ఈరోజు అసలు అప్పుల్లో ఉన్నానండి అని బాధపడాను. అంటే బిజినెస్‌కు మనం ఒక విషయం చూడాలి. దశ, వాళ్ళు ఉన్న స్థలము, తర్వాత బిజినెస్ సంబంధించింది ఏ నేమ్‌లో పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఏందంటే అది ఫేసింగ్ ఏంది, ఇవన్నీ చూసుకొని ఎవరైతే దానికి అసలు ఎవరైతే ఇప్పుడు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటున్నారో వాళ్ళకి జాతకం బావుందా చూసుకోవాలి తప్పకుండా. ఓకే. చూసుకొని మనం పెడితే వాళ్ళకి ఆ బిజినెస్ కూడా కలిసి వస్తుందా లేదా అని కూడా చూడాలి కదా! ఇప్పుడు చంద్రుడు బాగుంటే ఇప్పుడు రైస్ సంబంధించింది కానీ, కొన్ని మన కిరాణా షాప్ అలాంటిది వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు మేడం ఈ పెట్టుకునే బిజినెస్ పెట్టుకునే దాంట్లో హ్మ్. చాలా మంది పిల్లల మీద ఇష్టంతో ఆహా! మాకు ఆడపిల్ల అయితే బాగా కలిసొస్తుందని కేవలం అమ్మాయి పేరు అసలు ఏమి చూయించకుండా కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అవును. మా అమ్మాయి పేరు మీద పెట్టేయాలి అని. అలాగే అబ్బాయిల పేరు మీద పెట్టే బిజినెస్‌లు. అలా జాతకాలు చూయించకుండా హ్మ్. పేర్లు పెట్టడం వల్ల కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. చాలా. ఇట్లాంటి విషయాలు నేను చాలా చెప్పి ఉన్నాను. అమ్మ మీరు ఈ నేమ్ పెట్టుకున్నారు. అసలు మీ వారిది అసలు జాతకం చూడలేదు. బట్ ఈ పాప నేమ్ అంటే వాళ్ళకి ఇష్టం ఆ పాప అని చెప్పి పాప నేమ్ పెట్టుకున్నాం. చాలా మంది మీరు చెప్పేట్టుగా అలానే పెట్టేసుకుంటారు. కానీ అది కొన్ని జాతకాలకు చాలా బాగా కలిసి వస్తది. సో, అది ఎందుకంటే వాళ్ళకి ఆ నంబర్ లక్కీ నంబర్‌గా ఉన్నప్పుడు మంచిగా కలిసి వస్తది. సో, అక్కడ సమస్యలే రాదు. అదే ఒకవేళ ఆ పాపది జాతక రీతిగా అంటే ఈ నంబర్ ఇప్పుడు పాపకు అసలు ఒక నేమ్ పెడతాము. సో, అప్పుడు ఏమైతుందంటే ఆ పాప జాతక రీతిగా అక్కడ నంబర్ ఒకటి 5 నంబర్‌లో ఉంది ఆ పాప నేమ్ అనుకోండి. సో, ఆ 5 నంబర్‌లో ఉన్న నేము ఏమైతుందంటే ఆయనకు అగెయిన్స్ట్‌గా బుధుడు ఉంటే అప్పుడు అస్సలే సెట్ అవ్వదు. అప్పుడేందంటే పాప నేమే కదా పెట్టుకున్నామంటే అంటే ఈయననే కదా బిజినెస్ చేసేది. తనకది సెట్ అయితుందా లేదా చూడాలి. పాపకు బాగుంటుంది ఆ నేమ్ పవర్. సపోజ్ 5 నంబర్‌లో పెట్టినది పాప నేము ఆమె జాతక రీతిగా ఆమెకు లక్కీ నంబర్‌గా ఉండొచ్చు, బాగుండొచ్చు. కానీ ఈయనకి కలిసి రాదు. సో, అందుకే మనం ఏం చూడాలంటే అసలు పిల్లల నేమ్ పెట్టుకునేటప్పుడు కూడా అది వీళ్ళకి సెట్ అయితుందా లేదా? ఎవరైతే బిజినెస్ నడిపిస్తున్నారో సో, వాళ్ళకి సెట్ అయితుందా లేదా అని చూసుకుందాం పెట్టుకోవాలి. ఓకే. లేకపోతే ఎక్కువ సమస్యలు కూడా వస్తదమ్మా. ఓకే.